థీమ్ ఏంటంటే బాస్ ఇస్ బ్యాక్, వి ఆల్ నో. సో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక అప్కమింగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. అది సన్నివేశం. సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందని చూద్దాం. మార్నింగ్ సార్. సునీల్ కత్తిపూడి, అనిల్ రాయపూడి కజిన్. బయలుదేరేవా? ఏంటమ్మా ఇది? ఏంటిది? ఫైండ్ యువర్ ఫైర్. ఫైర్ సార్. మరి నన్ను ఎత్తుకున్నావేంటి? మీరు ఫైర్ ల్యాండ్ ప్రొడ్యూసర్ కదా సార్. కూర్చో. కాఫీ అన్న తాగుతావా? వద్దంట్రా, మంచినీళ్ళు పట్టరా. చూడు సార్, మన సినిమాలో హీరో ఎవరనుకుంటున్నావు నువ్వు? ఎవరు సార్? మెగాస్టార్ చిరంజీవి. ఇట్స్ యువర్ లక్. హలో సునీల్, సునీల్ కత్తిపూడి. సార్ సార్ నేను విన్నది నిజమా? మెగాస్టార్ చిరంజీవి ఏమని? నేను విన్నది నిజమేనా? ఏమయ్యా, నేను ఎన్ని సినిమాలు చేశాను బాస్తో? సూపర్ సార్, చాలా గొప్ప ఆపర్చునిటీ ఎస్ సార్. చిరంజీవి గారు అంటే మరి ఆ రేంజ్ లో సినిమా అడ్వాన్స్ ఏంటి? కొంచెం అడ్వాన్స్ ఇస్తే ఆ ఎనర్జీతో సార్ నరేష్. కాదమ్మా, చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆ పాటలు ఎలా ఉండాలి, ఆ డ్యాన్స్లు ఇవన్నీ పక్కన పెట్టి అడ్వాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్తాం? అడ్వాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తామా? చిన్నపిల్లడు డబ్బులు ఇస్తే ఖర్చు చేసుకుంటావు, పాడు చేస్తావు, దుబారా చేస్తావు. ఇప్పుడు నీ అడ్వాన్స్ నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టమ్మా, బ్యాంకులో ఉన్నట్టు. సినిమా బ్లాక్ బాస్టర్ సిల్వర్ జూబ్లీ అయ్యాక సార్ ఇల్లు కొనుక్కుంటున్నా, ఒక కారు కొనుక్కుంటున్నా అప్పుడు ఏమన్నా మొదలెడతా. మర్చిపోయినా. అయ్యో ఇప్పుడే బాస్తో మాట్లాడా. 150 చూసావు కదా, చింపి షార్ట్ వేసేసింది. ఇప్పుడు మరి ఆ తర్వాత మన సినిమాలు ఇవన్నీ ఫెరోషియస్గా ఉండాలి. బాస్ వస్తుంటే స్క్రీన్ ఫెరోషియస్గా ఉండాలి. ప్రతి షాటు, ప్రతి ఫ్రేమ్ ఫెరోషియస్గా ఉంటుంది. నువ్వు చూస్తూ అలా చూస్తున్నాను అంతే. ఓకే స్టార్ట్. హీరో గారి ఇంట్రడక్షన్. ఒక్క నిమిషం. 9 స్టార్ట్. పెట్టే కెమెరా సార్ అలా స్కైక్ పెట్టే సార్. మేఘాలు ఫెరోషియస్ గా వస్తున్నాయి. వా. అక్కడి నుంచి అలా కిందకు వచ్చా, చెట్టు ఫెరోషియస్ గా ఊగుతుంది సార్. సూపర్. అక్కడి నుంచి ఇలా వచ్చా, డెప్త్ లో కారు ఫెరోషియస్ గా వస్తుంది సార్. అలా వచ్చి కెమెరా ముందు స్కిడ్ ఫెరోషియస్ గా కారు. అక్కడి నుంచి కెమెరా ముందు ఒక బలి సార్, ఫెరోషియస్ గా చూస్తుంది కెమెరా. ఏంటి బల్లి కూడా? అలా కెమెరా దగ్గరికి, అద్దం దగ్గరికి వెళ్తే సార్ ఫెరోషియస్ గా అద్దం కూడా అలా ఊగుతుంది సార్. చెట్టు ఫెరోషియస్, కారు ఫెరోషియస్, ఆకాశం ఫెరోషియస్, అద్దం ఫెరోషియస్, బల్లి కూడా ఫెరోషియస్. బాసేడయ్యా. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్తారు సార్? చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు. వెండి తెర మీద చూసుకోండి. నా అడ్వాన్స్ బ్యాంక్ లో లే. వాళ్ళు ఏదో కొంచెం ఫెరోషియస్ ఉన్నావు నువ్వు. ఓకే సార్, ఓ పని చేద్దాం. ఓకే సార్. ద్వితీయం కాకుండా సార్ రేపు కూర్చుందాం. పర్ఫెక్ట్ సార్. ఓకే సార్. ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చాను. ఓకే సార్. ఓకే సార్. బాస్ స్పార్క్ ఉంది బాస్. ఇప్పుడే పెద్ద నీళ్ళకి వెళ్తాను, మనం తీసుకెళ్తాంగా. సబ్జెక్ట్ ఏముంది బాస్, మనం దగ్గర నుంచి చూసుకుంటాంగా. అయ్యయ్యో ఎలాగో షూటింగ్ మొదలయ్యేసరికి 150 నుంచి 200 నరేషన్లు ఇప్పిస్తాం. ఈ లోపల సబ్జెక్టు నలిగి బాగా పచ్చడైపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎవరు తీసినా హిట్టే, అదే ఎలా తీసినా హిట్టే. ఓకే. అయ్యో భలేవారు బాస్, భలేవారే. ఇప్పుడు ఇంకో ఫెరోషియస్ వద్దమ్మా మనకి. ఇంక వదిలేసి ఫెరోషి కొంచెం వదిలేసి. బాస్ ఏమన్నాడంటే సెంటిమెంట్ మిస్ కావద్దు. అందరు పాటలు ఫైట్లు వెళ్తున్నారు. బాస్కి లేడీ ఫాలోయింగ్ విపరీతం తెలుసు కదా, సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు. సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, ఈ ఫెరోషియస్ కిడ్డింగ్ కాకుండా సెంటిమెంట్తో కూర్చోండి. మీరు అలా సెట్లో ఉండే సెంటిమెంట్ పొద్దున్నే 7:30కి ముహూర్తం చూసి రాశారు. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్. బాస్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. 9 స్టార్ట్. కెమెరా ఉంది సార్, అలా స్కైకి పెట్టా. మేఘాలు సెంటిమెంట్కి వెళ్తున్నాయి సార్. చెట్టు సెంటిమెంట్ గా ఊగుతుంది సార్. అలా డెప్త్ లో కెమెరా, కారు సెంటిమెంట్ గా వస్తా ఉంది సార్. కెమెరా వచ్చి టైరు సెంటిమెంట్ గా సార్, అది స్కిడ్ అలా సెంటిమెంట్ గా అలా బల్లి సెంటిమెంట్ గా లేచింది. కెమెరా ముందు అలా లేచి పాపం సెంటిమెంట్ గా అలా చూస్తాను సార్. సెంటిమెంట్ గా టపా చెట్టు సెంటిమెంట్. ఎక్స్టాండర్
ఎక్స్ట్రానరీ అనగా ఎక్స్ట్రానరీ సెంటిమెంట్ ఉంది, ఫెరోషియస్ కావాల్సినంత ఉంది, ఎవరు కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సెంటిమెంట్లో బల్లి ఉంది, సెంటిమెంట్లో కారు ఉంది, హిట్లర్ లాగా సెంటిమెంట్లో చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు, ఏది నా అడ్వాన్స్ బ్యాంక్ లో ఉన్నట్టు. మీరు వింటలా, ఫాలో అవట్లా. చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు, ఏది నీ అడ్వాన్స్ నా బ్యాంక్ లో ఉన్నట్టు. అంతే, ఎగ్జాక్ట్లీ. ఈ పక్కన పెట్టలే, ఈ ఫెరోషియస్ సెంటిమెంట్ మనం రాసుకోవచ్చు, కానీ ఓకే కారు కామెడీ ఎట్ట చూస్తా. కామెడీగా చిరంజీవి గారు అంటే ఎంటర్టైన్మెంట్ నీకు తెలుసుగా, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, కామెడీ సీన్ చెప్పండి. కామెడీతో దీంతో మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యకపోతే సినిమా షూటింగ్ బిగిన్ అంతే, పూర్తిగా సాటిస్ఫై చేస్తా. టైం చూడరా, 9:09 బిగిన్ చేయి. హలో మేఘాలు కామెడీకి వస్తున్నాయా? అయ్య బాబోయ్, అదే పల్స్ మాస్ కామెడీగా స్కిడ్ కూడా వస్తుంది, పల్స్. బల్లి కూడా లేచి కామెడీగా చూస్తుంది. అద్దం దగ్గరికి వెళితే అద్దం కామెడీకి నిలబడి చూస్తుంది. అంతే సార్, మీకు మామూలు పల్స్ లేదు సార్, ఆడియన్స్ పల్స్. నాకు ఒకటి అర్థమైందయ్యా సార్, నాకు ఒకటి అర్థమైంది సార్. చిరంజీవి గారు సీన్ లోకి ఎప్పుడు వస్తారు నాకు అర్థమైంది. ఎప్పుడు వస్తారు సార్? నా అకౌంట్ లోంచి డబ్బులు నీ అకౌంట్ లోకి వచ్చినప్పుడు. అరే మోహన్ మోహన్, ఒక చెక్కు ఒకటి తీసి చింపి ఎక్కడ సార్? ఇటు అకౌంట్ లో వేసేయండి. వేస్తాడులే, ఇప్పుడు కదా చెప్తాను. మొదలెట్టు. అలా ఎమోషన్ నీ ఇష్టం, నీ ఇష్టం ఎమోషన్. ఓకే సార్. నాకు మెగాస్టార్ చిరంజీవి ఉండాలి షార్ట్. అదే సార్. చిరంజీవి లేదు నేను వెళ్ళిపోతున్నా. ఓకే ఉంటాను, అయిపోయింది. మీరు చెక్ ఇచ్చాక ఆటోమేటిక్ కథ జెన్యూన్ గా ఉంటుంది సార్. చిరంజీవి గారు అలా 96 ఫ్రేమ్స్ లో లెగ్ కెమెరా ముందు పెడితే బాక్స్ బద్దలే. మరో చిన్న స్కిట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్. దీని కాన్సెప్ట్కి ఇన్స్పిరేషన్ గురువు గారు రాఘవేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు కలిసినా ఒక మాట చెప్పేవాళ్ళు, సెట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, అక్కడ ఈగోయిస్టులు ఉన్నా, అక్కడ మనకి సింక్ లేకపోయినా వాళ్ళని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తూ ఉండేవాళ్ళు. సో డైరెక్టర్ ఒక ఫస్ట్ సినిమా చేసేవాడు, ఆ మేనేజింగ్ స్కిల్స్ తోటి ఎలా వాడు ఆ సినిమా నెట్టుకొస్తాడు, ఒక కెమెరామెన్ తోటి, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తోటి ఎలా నెట్టుకొస్తాడు అనేది చిన్న స్కిట్. సో కెమెరామెన్ గా మచ్చరవి. షాక్ కొడుతుంది లైట్ మీద చేస్తే చూసుకోవాలా, వీడికి చాలా రెక్కలు ఉన్నారు సార్. చాలా కష్టపడి చాలా కసితో రాసుకున్నాను సార్. పంద్రాలు వేస్తారు కదా. హీరో హీరోయిన్ సార్, ఇది అందమైన కాశ్మీర్ సార్. అంతేగా, ఈ కాశ్మీర్ లో హీరో హీరోయిన్ ఇలా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన షాట్ చేయండి సార్. షాట్ సార్, హైదరాబాద్కి బస్సు ఎక్కి వచ్చిన ప్రతివాడు ఇలాగే వస్తాడు. ఎవడివన్నీ ఆడి చెయ్యండి. షార్ట్ నేను చెప్తా, కంటెంట్ ఏంటి, 100 మందితో పనిచేశాడు. ఓకే సార్. దగ్గర హీరో సార్, హీరోయిన్ సార్ ఇలా దగ్గరగా ఉన్నారు. ఉంటారుగా. డైలాగ్ చెప్పమ్మా. రాజా, కాశ్మీర్ ఎంత అందంగా ఉంది కదూ. చలిగా ఉంది అనగానే ఇది ఒక వైడ్ షాట్ కావాలి సార్. ఒక వైడ్ షాట్, వైడా, క్లోజా, మిడ్డా, ఇదే. ఈ నోటి దోలే వద్దు. ప్రతివాడు ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, లెన్స్ చెప్పడం. నీకు ఏం కావాలి సార్? ఇది నా ఫస్ట్ సినిమా సార్. అయితే నేను ఫస్ట్ సినిమాలో ఎంతమంది పనిచేస్తాను తెలుసా? రాఘవేంద్రరావు గారు ఫస్ట్, నేను కోదండరామిరెడ్డి గారు ఫస్ట్, నేను వినయ్ గారు, నేను గారు, నీకు ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చింది నేను. అర్థమైందా? అటైతే క్లోజ్ బెటర్ సార్, వైడ్ బెటర్. నాకు కావాల్సిన పెడతా, ఏది మంచిదో పెడతా. నువ్వు కంటెంట్ చెప్పావు కదా, వైడ్ షాట్ బెటర్. పెట్టరమ్మా. ఓకే, మీరు క్లోజ్ పెట్టుకోండి. దామ్మతా ఈ క్లోజ్ పెట్టిందే నీకు. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు బటర్ పేపర్ పెట్టినాడు సార్. సార్ డైరెక్టర్ మీరు సార్, మీరు అనుకుని షాట్ పెట్టాలి సార్. ఫ్రస్ట్రేట్ ఓకే. వెంకీ హాసన్ వేసుకో, వేసుకో, అలాగే వేసుకో. ఆడిచైతే వైడ్ పెట్టిస్తా. కెమెరామెన్ గారు హలో, సార్. డి
ఓపి. డైరెక్టర్ ఫోటోగ్రఫీ గారు చెప్పండి ఏం కావాలి? చిన్న చేంజ్ సార్, చెప్పు. కంటెంట్ లో చిన్న చేంజ్. మీ షార్ట్ యాజ్ ఇట్ ఈస్ క్లోజ్. షార్ట్ టచ్ లేదు అయ్యో బాబు, కంటెంటేగా, కంటెంట్ సీన్ పేపరేగా. అయ్యో అయితే పట్టు. నువ్వు కొంచెం లెఫ్ట్ వెళ్ళమ్మా, లెఫ్ట్ వెళ్ళు, బాగా బాగా బాగా. నువ్వు రైట్ వెళ్ళమ్మా, బాగా రైట్ 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 రైట్. ఇప్పుడు డైలాగ్ చెప్పు. రాజా కాశ్మీర్ చాలా అందంగా ఉంది కదా. అదే సార్, ఏమయ్యా ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు. మధ్య ఇంకా అంత క్లోజ్నెస్ రాలేదు సార్, ఇంకా రాలా, నాకు అర్థం ఇంకా రాలా. సరే అయ్యి బాబు ఏంటి సార్? నేను పెడుతున్నాగా, అదేగా, నీకు కావాల్సిన నీకు పెడతాగా. అదే అదేగా, ఏది? అదే అదే అది ఏంటది? అదేనయ్యా. అదే చెప్పండి సార్. వైట్ షార్ట్ అయ్యా. అది నేను చెప్పిన వైట్ షర్టేగా. వైట్ షార్ట్. అదే నేను చెప్పిన వైడే కదా. నువ్వు చెప్పిన వైట్ షార్టే. థ్యాంక్ యూ. ఈడు మామూలుడు కాదయ్యా ఈడు. సార్ చెప్పిన వైడేనా సార్? సార్ పెద్ద జూమ్ ఉంటుంది కదా, ఈ పెట్టేయడి. నా వరేలా పక్కలం మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అంటుంటాడు. అక్కడేమో ఎస్బాస్ ఆ, క్యారెక్టర్, அப்படியே. ఇక్కడికి వచ్చేమో ఫుల్ సరే, బిల్డప్ సరే. క్యారెక్టర్లు. కానీ ఆడు మన లైటింగ్ నా- యాక్టింగ్ నా చేయడు, சொல்றேன்ல. వాళ్ళ లైటింగ్ కి మనం యాక్టింగ్ చేయాలంటాడు. next నువ్వు నన్ను week- బాగా ఆ, హ్యాండిల్ నేనే చేసావు చూడు. కాబట్టి ఆయన కూడా నువ్వే చూస్తావు. ఓకే సార్ నేను ఇప్పుడు అతను హ్యాండిల్ చేయగలను సార్. ఒరేయ్, టెన్షన్ నువ్వు అవుతుంది. చాలా పండిద్దాం. మందిని హ్యాండిల్ చేయగలవు, వద్దు అని హ్యాండిల్ చేయగలవు. నేను పండ్రే అమ్మవారు కొత్తవాడు 5 లాంగ్వేజ్ ఇక్కడ ఆ, తెలుగు తెలుగు చాలా ఎమోషనల్. చాలా ఎఫర్ట్ పెట్టాలి, సార్. ప్రాణం పెట్టాలి, సార్. తపనతో చేయాలి. సార్. ఫస్ట్ ఫిల్మ్ సార్. ఎంతో మంది లైఫ్ ఇచ్చానయ్యా. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న కంటెంట్ సార్, Okay. చాలా ఇంటెన్స్ తో. ఓకే నాకు ఆ డైలాగ్ వచ్చేసి సార్వభౌమేశ్వరరావు ఎక్కడున్నావు, ఇది సార్. ఆ ఐబ్రో హలో మ్యాటర్ చెప్పు, మోడలేషన్ నేను చూసుకుంటాను. అంటే డైలాగ్ 5 లాంగ్వేజ్ ఇక్కడ. ఫ్రీక్వెన్సీ ఎలా ట్యూన్ చేయాలి, ఏంటండి? ఫ్రీక్వెన్సీ పిచ్ ఎలా ఫిక్స్ చేయాలి అని నేను తెలుసు. అర్థమైందా? మ్యాటర్ చెప్పు. వేరియేషన్ ఉంటే బాగుంటుంది. వేరియేషన్ ఎన్ని కావాలి? 1000 ఇస్తా. ఏరుకోవడం నువ్వు ఏదిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలి? వేరియేషన్ ఏరుకోవాలి, ఏరుకోవాలి అంతే ఎత్తుకోవాలి. అంతే. రెడీ రెడీ వేరియేషన్ ఎత్తుకోవాలి అంతే కదా సార్? అంతే. ఎత్తుకో. ఓకే రెడీ అది విషయం. రెడీ రెడీ. తొందరగా రెడీ చేయండి. ఫస్ట్ ఆ, కెమెరా ఇక్కడ నుంచి అలా బ్యాక్ వస్తే ఓకే ముందుకెళ్దామా? చేసుకో, నువ్వు హ్యాండిల్ చేసుకో. ఒరేయ్, ఏమో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ నిన్న లేదు. సార్ అన్నావు, ఇవాళ నువ్వు దాకా వచ్చావా? వద్దురా, నువ్వు చెప్పింది చెయ్యి. పెట్టు. మీరు రెడీ అయ్యి చెప్పండి. రెడీ సార్, రెడీయేనా? రెడీ సార్. రెడీ బాబు. ఓకే. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. సార్వభౌమేశ్వరరావు ఎందుకు వచ్చావు? కట్ కట్. ఏమైంది ఏంటి నీ ప్రాబ్లం? 95 ట్రై చేద్దాం. 95 నంబర్ 95, ఆ వేరియేషన్ నంబర్ 95 తట్టుకోగలవా నువ్వు? ట్రై చేద్దాం. రైట్? యా. సరే అది చూసుకో, రెడీ అది రెడీ ఎలా ఉందో. ఓకే చూసుకో, వరుసగా ఇస్తా. రెడీ. సార్వభౌమేశ్వరరావు చెప్పాను కదా ఎనర్జీ తట్టుకోలేవని. 45 40 అది నంబర్ 45 దిగాలి. అది ఒకసారి చూసుకుంటా. ఓకే చూసుకో. రెడీ రెడీ రెడీ. లైట్ అయితే ఫ్లెక్కర్ అవుతుంది. తలా, 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 లైట్ తలా, ఫ్లిక్కర్ తలా. ఫోకస్ రెడీగా ఉందా? పక్కన. రెడీ అవుతుంది. Ready. 45 అడిగాడు. రెడీ రెడీ. కెమెరా ఆ. రోలింగ్ టేక్ నంబర్ 72. సార్వభౌమేశ్వరరావు ఎందుకు వచ్చావు? కరెక్ట్. అంటే 72 కూడా లేదు, లేదు, అలా అను. ఏమిటాయి వీళ్ళు? ఫోన్ వచ్చింది. ఇన్ని యోగరాజ్ ఇంకొక 40-45 ಹೊಸ ಡೈರೆಕ್ಟರ್ ಒಂದು ತೀಟೆ ಮಾಡ್ತಿದ್ದಾನಪ್ಪ. ఓకే మీరు ఫీల్ అవునంటే 45 చాలా దరిద్రం. ఇక్కడ ఎందుకు వచ్చావు? 45 చాలా దరిద్రం. ఆ, ఓ పని చేద్దాం, నేను ర్యాండమ్ గా కొన్ని పిక్ చేసుకుంటుంటాను, మీరు ర్యాండమ్ గా ఇస్తూ ఉండండి. అది కరెక్ట్. ఏరుకో. ఇప్పుడు చూడు. రెడీ రెడీ సార్. రెడీ. కెమెరా 1 ఇంచ్ కావాలా? 1 ఇంచ్. అటు ఇటుగా. ఓకే ర్యాండమ్ రెడీ రెడీ. కెమెరా సార్వభౌమేశ్వరరావు 26. సార్వభౌమేశ్వరరావు 23. సార్వభౌమేశ్వరరావు 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 26. సార్వభౌమేశ్వరరావు సార్వభౌమేశ్వరరావు సార్వభౌమేశ్వరరావు. మరి ఏమయ్యా బ్రేక్ ఇచ్చి. బ్రేక్ బ్రేక్ బ్రేక్. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యాడుగా? ఏడుకుంటున్నావా? ఏరుకో అమ్మా. ఏంటి బ్రేక్ ఇచ్చాడు. ఓకే అవ్వలేదు అడిగి. నేను చెప్తాగా, నువ్వు పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాగా. ఆడు నిన్న నొంగో పెట్టేశాడు. కొత్తోడు కాదు, గట్టోడు. అవునా? ఆడు నెక్స్ట్ మన్ని కూడా మరి ముందు చెప్పొచ్చు, నా ఫోన్ చేసి చెప్పనిస్తాగా. 25, 35, 32 అది ఏడుపు. అని కొంచెం సారీ ఏంటి యాటిట్యూడ్ ఏంటి? స్ట్రాంగ్ యాటిట్యూడ్ అండ్ సారీ చెప్తా. అలాగే. ఓకే ఇప్పుడు సార్
నీ మనసులో ఒక నెంబర్ ఏదో సెంటిమెంటల్ లాక్ అయ్యి మ్మ్. ఆ నెంబర్ చెప్పేస్తే నీకు కావాల్సిన సార్ నేను ఇచ్చేస్తా. 999 చూడాల్సిందే. అలా కదమ్మా నేను మిస్ అయితే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. నేను మిస్ అయితే ఒక వేరియేషన్. డైరెక్టర్ చేసింది చెప్పింది అది కాదు, ఇప్పుడు 998 మిస్ అయితే క్లారిటీగా ఉంది. సార్. ఒక నెంబర్ ఏదో సెంటిమెంట్ లాక్ అయ్యో సార్. ఆ నెంబర్ చెప్పి చేసి వెళ్ళిపోతాను రా. నెంబర్ చెప్పరా. ఓకేనా? రండి, రండి. ఓకే కదా, వెరీ గుడ్. వాష్ అది వాష్ వెరీ గుడ్. వాష్రూమ్ సార్. ఓకే, ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళి 5 minutes వచ్చేయండి. అంతే కదా.